అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం కన్యా రాశి వారి యొక్క దినఫలాల గురించి అయితే తెలుసుకోబోతున్నాం. కన్యా రాశి వారికి ఆగస్టు 18వ తేదీ అనగా మంగళవారం నాడు వారి యొక్క దినఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, వారు వినబోయే వార్తలు శుభవార్తల అశుభవార్తల, ఆ వార్తల ద్వారా వారు ఎదుర్కోబోయే సమస్యలు ఏ విధంగా పరిష్కరించుకోబోతున్నారు, ఆ వార్తల ద్వారా వారి జీవితంలో ఎన్ని మార్పులు సంభవించబోతున్నాయి, వారు ఎటువంటి దేవతారాధన చేయాలి, ఎటువంటి పరిహారాలు పాటించాలనే విషయాన్ని మొత్తం అయితే ఈ వీడియోలో మనం ఇప్పుడు పూర్తిగా అయితే తెలుసుకోబోతున్నాం. అయితే మన ఛానల్ని ఇదే ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్లయితే కనుక ప్లీజ్ అండి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడడం ద్వారా ఇందులో మనం చెప్పుకోబోయే ప్రతి ఒక్క అంశం గురించి కూడా మీకైతే స్పష్టంగా అర్థమవుతుంది. శ్రీ కేరళ తాంత్రిక జ్యోతిష్యాలయం గురూజీ బాలాజీ రాజు గారు జాతక విశ్లేషణ, గ్రహదోష నివారణ, వివాహ సమస్యలు, సంతాన సమస్యలు, ఆరోగ్య సమస్యలు, కోర్టు కేసుల నుండి విముక్తి, శత్రు నివారణ, ధనం నిలకడలేకపోవడం, ఉద్యోగం, వ్యాపారాభివృద్ధి, ప్రేమ, పెళ్లి, కుటుంబ సమస్యలు, నరఘోష నివారణ, విదేశీయానం, వీసా సమస్యలు మొదలగు ఎటువంటి సమస్యలు ఉన్నా మన గురువు గారిని అయితే ఒకే ఒకసారి ఫోన్ కాల్ ద్వారానే సంప్రదించి చూడండి. మీ సమస్యలకు తగిన పరిష్కార మార్గం 100% లభించి తీరుతుంది. మీ సమస్యలకు తగిన విధంగా యంత్రాలు, తాయెత్తులు కూడా ఇవ్వబడును. ఒకే ఒకసారి నమ్మకంతో అయితే మన గురువుగారిని సంప్రదించి చూడండి. ఎంతో నమ్మకమైన గురువుగారండి. మన గురువుగారి ద్వారా ఎంతో మంది లబ్ధి పొంది ఉన్నారు. సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 9515871931. ఇక వివరాల్లోకి వెళ్తే గనక ఈ యొక్క రాశిగల వారి యొక్క గుణగణాలను ముందుగా మనం తెలుసుకున్నట్లయితే వీరు చాలా కార్యదక్షత కలిగిన వ్యక్తులనైతే చెప్పుకోవచ్చు. కుటుంబ సభ్యుల పట్ల గౌరవ మర్యాదలను, అత్యంత ప్రేమాభిమానాలను కలిగి ఉన్న ఒక గొప్ప వ్యక్తులుగా అయితే వీరిని అనుకోవచ్చు. ఎటువంటి సహాయానికైనా సరే ప్రతి ఒక్కరికి వీరు ముందంజలో ఉంటారు. రేపటి రోజున వీరికి ఒక ముగ్గురు వ్యక్తుల ద్వారా అయితే కొంచెం వీరికి అవహేళన జరగబోతుంది. నలుగురిలో అపవాదు రాబోతుంది. వీరు ఏ విధంగా అయితే కష్టపడి పైకి వస్తున్నారని చూడలేక వీరి చుట్టూ ఉన్న ముగ్గురు వ్యక్తులు మాత్రం వీరికి ఏదో ఒక విధంగా అయితే హాని తలపెట్టాలని చూస్తూ ఉన్నారు. ఒక మగ వ్యక్తి, ఇద్దరు ఆడ వ్యక్తులు అని అయితే చెప్పుకోవచ్చు. మగ వ్యక్తి ఆర్ అండ్ కే అండ్ ఎస్ అండ్ వి ఈ యొక్క అక్షరాలు కలిగిన ఒక మగ వ్యక్తి ఎవరైతే మీ చుట్టుప్రక్కల ఉన్నారో అటువంటి వారి పట్ల కాస్త మీరు అప్రమత్తతను పాటించడం చాలా అవసరం. ఈ అక్షరం కలిగిన వ్యక్తులు మీ చుట్టుపక్కల కూడా ఉండవచ్చు. అలాగే ఒక ఆడ వ్యక్తుల్లో ఒక పేరు వచ్చేసి ఎం అండ్ పి అండ్ టి అండ్ ఎల్. ఈ వ్యక్తి మాటల్లో మాధుర్యం ఉన్నప్పటికీ కూడాను మీ యొక్క మనసులో మాత్రం అది ఒక అసూయగా అయితే ఉండబోతుంది. రెండో ఆడ వ్యక్తి యొక్క పేరు వచ్చేసి ఏ అండ్ ఎన్ అండ్ డి అండ్ వై. ఈ యొక్క అక్షరాలు గల వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఈ రాశి గల వ్యక్తుల పట్ల కాస్త కుట్ర కుతంత్రాలను అయితే పూనుకొని ఉన్నారు. లేనిపోని మాటలు నలుగురికి వీరి పైన చాడీలు చెప్పడం, అలాగే వీరిని ఏదో ఒక విధంగా అయితే మభ్య పెట్టాలని వీరిని ఉన్నత స్థాయిలో చూడలేక కాస్త ఈర్ష్యాశయాలతో రగిలిపోతూ ఉన్నారు. అటువంటి వారి పట్ల మీరు కాస్త జాగ్రత్త వహించవలసిన అవసరం కూడా ఉంది. ఒక ఫోన్ కాల్ ద్వారా చాలా కాలంగా మీకు అనుమానం ఉన్న ఒక వ్యక్తి నుండి కూడా మీరు బయటపడబోతున్నారు. మీలోని రగిలిపోయే ఆవేశం, కోపోద్రేకులు ఏ రోజైనా సరే మీరు చాలా కంట్రోల్ చేసుకొని ఉన్నారు. మీ యొక్క నీతి నిజాయితీ మీ వెంట ఎల్లప్పుడూ ఉంటాయి. రేపటి రోజున మీరు తప్పకుండా హనుమంతుల వారి యొక్క ఆశీర్వాదాలు తీసుకోవడం, హనుమంతుల వారి యొక్క దేవాలయానికి వెళ్ళి హనుమంతుల వారిని పూజించుకోవడం చాలా మంచిది. అలాగే హనుమాన్ చాలీసా పఠించడం, చదవడం లేదా వినడం ద్వారా కూడా మీకు చాలా మంచి ఫలితాలు అయితే వస్తాయి. మీపై ఉన్న కుతంత్రం ఎవరైతే చేస్తూ ఉన్నారో అటువంటి వారి యొక్క ప్రభావం బలహీనపడుతూ ఉంటుంది. రేపటి రోజున మీరు ఎర్రని కందిపప్పు, ఎర్రని పండ్లు ఆకలితో ఉన్న వారికి దానం చేయడం ద్వారా కొన్ని శుభ ఫలితాలు తప్పకుండా అయితే మీకు కలుగుతాయి. ఎటువంటి పరిస్థితిలో కూడా ఎవరిపైనా మీరు కోపోద్రేకులు కావద్దు. రేపటి రోజున ఈ ముగ్గురు వ్యక్తులు ఎంత ప్రయత్నించినప్పటికీ కూడాను మీ అదృష్టాన్ని ఏమాత్రం ఎవరు ఆపలేరు. మీపై వేసిన నిందలు మీకు రావాల్సినవంతా కూడా తప్పకుండా మీకు చేరుతుంది. మీపై వేసిన నిందలు ప్రతి ఒక్కరు గుర్తించే సమయం అయితే దగ్గరలోనే ఉంది. ఆ నిజం అనేది తప్పకుండా బయటపడుతుంది. ఆ వ్యక్తి యొక్క అసలు స్వరూపం మీకు అర్థమవుతుంది. రేపటి రోజున మాత్రం ఈ యొక్క రాశి గల వారికి ఎట్టి పరిస్థితుల్లో అయినా సరే మీరు ప్రతి ఒక్క విషయాన్ని కూడా ఓర్పుతో, సహనంతో మీరు గమనించుకోవడం చాలా మంచిది. ప్రతి ఒక్కరికి అనుకూలంగా అయితే ఉండడం చాలా మంచిది. మీకు ఎన్ని సమస్యలు ఎదురైనప్పటికీ కూడాను తప్పకుండా ఓర్పుతో, సహనంతో మీరు మెలగడం వల్ల మీకు మంచి శుభ ఫలితాలు అయితే కలుగుతాయి. రేపటి రోజున మీకు చిన్నపాటి అపార్థాలు, అనార్థాలు కలిగినప్పటికీ కూడాను, కొంత గందరగోళ సమయం మొదలైనప్పటికీ కూడాను మధ్యాహ్నం తర్వాత సమస్యలన్నీ సమసిపోయి మీ యొక్క పని అయితే ముందుకు సాగే విధంగా అయితే ఉండబోతుంది. కొన్ని విషయాలు పూర్తయ్యే వరకు మీ దగ్గర ఆంజనేయ స్వామి యొక్క దండకం అలాగే హనుమాన్ చాలీసాను పఠిస్తూ ఉండడం మీకు చాలా మంచిది. అలా చేయడం వల్ల శత్రు బాధలు తగ్గుతాయి.
నరదిష్టి దూరం అవుతుంది, ధైర్యం రెట్టింపు అవుతుంది. అలాగే రేపటి రోజున మీకు ఎటువంటి సమస్యలు వచ్చినప్పటికీ కూడాను అమ్మవారి యొక్క అనుగ్రహం మీపై ఎల్లవేళలా ఉండడానికి అమ్మవారిని మీరు తప్పకుండా నిత్యం స్మరించుకుంటూ ఉండండి. తెల్లవారితే మీ జీవితంలో జరిగేటువంటి కొన్ని ముఖ్యమైన సంఘటనలు ఏవైతే ఉన్నాయో తప్పకుండా మీకు తెలిస్తే నిజంగా ఆశ్చర్యపోతారు. రేపటి రోజున మాత్రం ఎటువంటి పరిస్థితుల్లో ఎవరిపై ద్వేషాన్ని పెంచుకోవద్దు, ఎవరితో కోపంగా మాట్లాడవద్దు. ప్రతి ఒక్కరి మనసులో కూడా మీ యొక్క నిర్ణయాలు అందంగా ఉండబోతున్నాయి. మీపై ఉన్న అభిప్రాయాలు, మీ ఇంట్లో ఉన్న చిన్నపాటి సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి. ఒక విషయం స్పష్టంగా అయితే మీకు తెలియబోతుంది. చాలా కాలంగా ఉన్న సందేహానికి సమాధానం తప్పకుండా దొరుకుతుంది. చాలా కాలంగా ఎవరు నిజంగా మనవారు, ఎవరు నటిస్తున్నారు, ఎవరు మన మంచి కోరుతున్నారనే విషయాన్ని తప్పకుండా మీరు రేపటి రోజున అయితే తెలుసుకునే అవకాశం మీ ముందుకు రాబోతుంది. మీ యొక్క నీతికి, నిజాయితీకి దేవుడు ఎప్పుడూ అండగా మీ వైపే ఉంటారు. మీ యొక్క జీవితంలో సరికొత్త అధ్యాయం కూడా ప్రారంభం కానుంది. తప్పకుండా మీరు ఓర్పు, సహనాలతో ఆ యొక్క అధ్యాయాన్ని స్థాపించడం ద్వారా మీ యొక్క భవిష్యత్తు కూడా చాలా చక్కగా అయితే ఉండబోతుంది. లక్ష్మీ కటాక్షం ఎల్లవేళలా మిమ్మల్ని ధనప్రాప్తి అయితే రాబోతుంది. లక్ష్మీ కటాక్షం మీకు కలగబోతుంది. కొన్ని రంగాల వారికి అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగ రంగంలో ఉన్న వారికి ఉద్యోగంలో మంచి ప్రశంసలు, గౌరవమానాలు అయితే కలగబోతున్నాయి. మంచి మంచి జీతభత్యాలు కూడా రాబోతున్నాయి. పెద్దల నుండి ప్రశంసలు రాబోతున్నాయి. వ్యాపార రంగంలో ఉన్నవారికి సరికొత్తగా వ్యాపార పెట్టుబడులు అధికంగా రాబోతున్నాయి. నలుగురుల వ్యాపారం విస్తరించం కాబోతుంది. ఆర్థికంగా చాలా మంచి ఫలితాలను అయితే తీసుకోబోతున్నారు. భాగస్వామి వ్యాపారంలో కాస్త జాగ్రత్త పడవలసిన అవసరం కూడా ఉంది. భాగస్వామ్య వ్యాపారంలో పెట్టుబడుల విషయంలో కాస్త అవకతవకలు ఏర్పడవచ్చు. ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. విద్యార్థులకు చదువులో మంచి పురోగతి రాబోతుంది. ఏకాగ్రతగా రేపటి రోజున శ్రద్ధగా చదవడం ద్వారా పోటీ పరీక్షలకు మంచి ఫలితాలను అయితే చవి చూడబోతారు. డబ్బు విషయంలో అనవసరంగా మీకు భయాందోళన అసలు అవసరం లేదు. ఖర్చులపై నియంత్రణ ఉంచుకోవడం మంచిది. ఎవరికైనా అప్పుగా ఇవ్వడం కాస్త ఆలోచించి ఇవ్వడం మంచిది. స్నేహాలు, బంధాలు ఎవరిని ఎంతవరకు నమ్మాలో అంతవరకే నమ్మాలి. ప్రతి ఒక్కరికి మన యొక్క సొంత విషయాలు, రహస్య విషయాలు వెళ్ళవిడుచుకోవడం చాలా మంచిదైతే కాదు. ప్రతి ఒక్కరితో పంచుకోవడం ద్వారా నలుగురిలో చులకన భావం పెరిగిపోతుంది. ఎంతబడిగా మీరు తొందరపడి ఎటువంటి సంతకాలు చేసుకోకుండా ఏవైనా షూటీ సంతకాల పట్ల కూడా మీరు చాలా జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. ఈ మధ్య కాలంలో మీకు నరదృష్టి వల్ల కొన్ని పనులు ఆగిపోవడం, మధ్యలో ఆగిపోవడం ఇటువంటివన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. నిందల పాలు అవ్వడం, మనశ్శాంతి తగ్గిపోవడం ఇవన్నీ కూడా మీకు జరుగుతూ ఉన్నాయి. ఇటువంటి వాటి పట్ల మీరు చాలా జాగ్రత్త వహించవలసిన అవసరం కూడా ఎంతైనా ఉంది. తప్పకుండా రేపటి రోజున మీరు హనుమంతుల వారి యొక్క పూజ నిష్టగా చేసుకోవడం, తమలపాకు పూజ చేసుకోవడం, సింధూర పూజ చేసుకోవడం, హనుమంతుల వారికి వడమాల సమర్పించడం ద్వారా శత్రునాశనం మీకు తప్పకుండా అయితే కలుగుతుంది. ఆర్థికంగా కూడా సమస్యలన్నీ తొలగిపోయి చాలా మంచి ఫలితాలు అయితే మీ జీవితంలో చవి చూడబోతారు. ఎన్నో మంచి మంచి ఫలితాలు అయితే మీకు తప్పకుండా అయితే లభిస్తాయి. రేపటి రోజున మీకు తప్పకుండా సూర్య నమస్కారాలు చేసుకుని దగ్గరలో ఉన్న దేవాలయ దర్శనానికి వెళ్ళడం ద్వారా కూడా మంచి మంచి శుభ ఫలితాలు మీకు తప్పకుండా మీ వెంటే ఉంటాయి. తెలుసుకున్నాం కదండి ఈ యొక్క రాశిగల వారికి ఎటువంటి ఫలితాలు రాబోతున్నాయి అనే విషయాన్ని. మన వీడియో మీకు నచ్చినట్లయితే కనుక ప్లీజ్ అండి లైక్ చేయండి, షేర్ చేయండి. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూసి మాకు సపోర్ట్ చేసినందుకు చాలా చాలా ధన్యవాదాలు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.